హలో హలో హాయ్ హాయ్ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే బావగారితో ఎయిర్పోర్ట్, అదిలే బావని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం అన్నమాట. బావ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరో అనుకునేరు, మన కిరణ్ బావ ఉన్నాడు కదా, కిరణ్ దుర్గం బావగారు. ఆయన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వద్దామని బయలుదేరాను. దారిలో ఏమేమి జరుగుతాయో, ఎలా మా ప్రయాణం సాగుతుందో. ప్రయాణం అంటే వీడేమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నాడా అని అనుకోవద్దు. అంటే ఈ ప్లేస్ టు ఎయిర్పోర్టు జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. చూసేద్దాం రండి. మరి బావగారు ఆఫీస్లో ఉన్నాడు అనమాట. అంటే హాలిడే కదా, 2 days వీకెండ్ కదా, ఫ్రైడే సాటర్డే మన బావకి వచ్చేసి హాలిడే అనమాట. సో బావగారు వచ్చేసి ఆ 2 daysలో కొంచెం చిల్ అవుతూ ఉంటారు అనమాట. దీంట్లో భాగంగానే బావగారు ఇవాళ దుబాయ్ ప్లాన్ అనమాట, దుబాయ్కి వెళ్తున్నాడు అనమాట. సో బావగారు ఆఫీస్లో ఉన్నారు, కొంచెం ఎర్లీగా మూవ్ అవుతున్నాడు. ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని 5:30 ఫ్లైట్ అనమాట, ఈవినింగ్ 5:30కి. బావగారు ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నేను వస్తాను బావగారు అని చెప్పాను. వెళ్తున్నాను, పికప్ చేసుకొని ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. అదన్నమాట సంగతి. కువైట్లో ఎన్నడూ లేని విధంగా భారీ చెకింగ్లు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఏరియాలని మొత్తం సరౌండ్ చేసేసి ఒకే ఒక చోట ఎంట్రీ, ఒకే ఒక చోట బయటికి రావడానికి అవుట్ పెట్టేసి భారీ చెకింగ్లు అయితే చేస్తున్నారు. కొంత డిఫరెన్స్ ఏదన్నా కొంచెం తేడా ఉన్నా కానీ మన ఇంకేం లేదు, మొత్తం అంతా సాఫర్ చేయాలన్నమాట. కమ్మ ఉన్న వాళ్ళని, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ఏం అనట్లేదు, మిగతా వాళ్ళని మొత్తం అంతా తీసుకెళ్ళిపోతున్నారు. ఏరియా వైజ్ వస్తున్నారు అనమాట. ప్రస్తుతానికైతే అసోవిలో భారీగా తనిఖీలు చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ బట్టి వేరే మన అజ్నబీలు ఉండే ఏరియాలు మొత్తం అన్నీ భారీగా చెకింగ్లు చేయడానికి సిద్ధం అవుతున్నారనమాట. సో మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మన ఏదైతే మన డ్యూటీ ఉందో ఆ డ్యూటీ చూసుకొని రూమ్కి వెళ్ళి ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళందరూ ఏం భయపడాల్సిన పని లేదు. అన్నీ ఉన్న వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. అకామలు ఏదన్నా తేడాలు ఉన్నా అంటే ఉంటారు కదా కొంతమంది. ఈ మధ్య లాస్ట్ టైం కానూన్ వచ్చినప్పుడు ఖాదిం నుంచి అందరూ షూన్కి మారారు చాలామంది. కొంతమంది అయితే డబ్బుల కోసం మార్చేసుకొని కంపెనీలు ఓపెన్ చేసేసి అకామాలు కొట్టేసి ఫైళ్ళన్నీ క్లోజ్ అయిపోయాయి, బంద్ అయిపోయాయి. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అకామాలు లేక కేసులు పెట్టి కోర్టుల చుట్టూ, లారీల చుట్టూ తిరుక్కుంటూ ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పనులు చేసుకోండి. చెక్కింగ్లు అయితే భారీగా ముమ్మరంగా ఉన్నాయన్నమాట. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకు ఏంటంటే అకామా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కువైట్లో అని ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాని ద్వారా మనోళ్ళు దాన్ని బట్టి అకామా లేని వాళ్ళు ఉండకూడదు, అందరూ లీగల్గానే ఉండాలి. ఇల్లీగల్గా అకామాలు లేకుండా ఎవ్వరూ ఇక్కడ ఉండకూడదు, ఎవరి దేశం వాళ్ళు వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళు తనిఖీలు చేపట్టారు. సో దొరికిన వాళ్ళని దొరికినట్టు, అకామా లేని వాళ్ళని మట్టుకు పంపించేస్తారనమాట ఇంటికి. అది లేట్ అయిపోయిందనమాట. ఫోన్లు చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు, ఎక్కడ అన్నట్టు. ఏదో ఫస్ట్ టైం ఏదో కొత్తగా పెళ్లి చేసుకుని గదిలోకి వెళ్తున్న పెళ్లి కొడుకులాగా తొత్తరపడుతున్నాడు అనమాట. యాక్చువల్గా లేట్ అయింది, 5:30కి ఫ్లైటు. ఇప్పుడు టైం ఎంత అయింది? 3 అవుతుంది. టూ లేట్ అయింది. సో పర్లేదు, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లము, వెళ్దాం. సో మన లెఫ్ట్ సైడ్ ఉండేది శ్మశానం అనమాట, షియా వాళ్ళది. రైట్ సైడ్ ఉండేది వచ్చేసి సున్నీ వాళ్ళ
శ్మశానం. మొత్తం ఇది కువైట్లోనే పెద్ద శ్మశానం అన్నమాట. ఇది దాదాపు మ్యాక్సిమం కువైట్ లోపల ఎక్కడ చనిపోయినా కానీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే పూడ్చిపెడతారనమాట మొత్తం అంతా. బావగారు వర్క్ చేసే ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ మొత్తం వేర్ హౌస్లు అనమాట. మొత్తం అన్ని హెడ్ ఆఫీసులు మొత్తం ఇప్పుడు డిహెచ్ఎల్ ఉంది ఇక్కడ. డిహెచ్ఎల్ కువైట్ మొత్తానికి హెడ్ ఆఫీస్ ఇక్కడ అనమాట. కొరియర్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీసులు, బట్టల షాపులకు సంబంధించిన హెడ్ ఆఫీసులు, అన్ని హెడ్ ఆఫీసులు మటుకు అన్ని హెడ్ ఆఫీసులు ఇదే ఏరియాలో ఉంటాయి అన్నమాట. బావగారికి మెసేజ్ పెట్టాను బయటికి రమ్మని. ఇప్పటికే ఒక 10 టైమ్స్ మెసేజ్ పెట్టాడు. ఎక్కడ 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 ఎక్కడ. ఇది బావగారు పనిచేసే ఆఫీస్ అన్నమాట. దిగ్గా వస్తున్నాడు అనమాట. అన్లాక్ చేయాలి. ఏదో వీడియో చేసేవారు ముందు చెక్అవుట్ చేయలేదా? చెక్అవుట్ చేయలేదా? లాగౌట్. బావగారు ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నారు ఆఫీస్ నుంచి. ఫింగర్ పెడుతున్నారు అనమాట. కారులోకి వచ్చి పెడుతున్నారు. మగోడు బావగారు ఎందు హడావిడిగా ఎత్తుకుంటున్నారు. బావగారు ఏం కాంపిటీస్ పాస్పోర్ట్ ఏమన్నా మర్చిపోయింది? పాస్పోర్ట్ ఉన్నాయి. అది ముఖ్యం బిగులు. మెయిన్ అదే చూసి ఇంకేమన్నా లేకుండా బాబు. ఇప్పుడు బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? బావగారు నోటి ద్వారా విన్నాం. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? బావగారితో ఒక చిన్న చిట్ చాట్. బావగారు ఇది ఎన్ని టైం మీరు వెళ్ళడం దుబాయ్కి? కౌంట్లెస్ అనమాట. చాలాసార్లు. ఎందుకంటే బావగారితో నేనే దాదాపు 4-5 టైమ్స్ వెళ్ళాను. సో చాలా బాగుంటుంది అనమాట. ఎందుకు బాగుండదు? బాగుంటుంది. మన ఇద్దరి కోసం రమేష్ వెయిటింగ్ అండి. ఇంకా రమేష్ బ్రో అందరికీ తెలిసే ఉంటుంది మామూలుగా దుబాయ్లో. చాలా జెన్యున్ పర్సన్, చాలా మంచివాడు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ పాపము ఆఫీస్కి లీవ్ పెట్టి మాతో పాటు తిరుగుతాడు, మమ్మల్ని గైడ్ చేస్తుంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ రమేష్ బ్రో మాతో ఉంటాడనమాట. సో ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ రమేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నువ్వు ఇలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బావగారు అన్స్టాపబుల్. మన రిలేషన్ ఎప్పుడు అన్స్టాపబుల్ గా ఉండాలి. మంచి ఎనర్జెటిక్ మ్యాన్ అనమాట మన రమేష్ బ్రో. ఏం బావగారా? ఎన్ని గంటల ఫ్లైట్? 5 ఫ్లైట్. 3 అయిపోయింది. 3 అవుతుంది. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. మనం రిటర్న్ దుబాయ్ నుంచి వచ్చేప్పుడు ఇదే టైం 1 అవర్ ముందు వెళ్తాం. 1 అవర్ అంటే ఆన్లైన్ చెక్-ఇన్ చేసుకుంటాం కాబట్టి సో కొంచెం 1 అవర్ బిఫోర్ వెళ్ళినా 1.5 అవర్ బిఫోర్ వెళ్ళినా కానీ సరిపోతుంది అనమాట. సో బావగారు ఇప్పుడు ఏంటి ఫ్లైట్ల పరిస్థితి? ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే బావగారు ట్రావెల్ టికెట్ కూడా బుక్ చేస్తాడు. మీకు ఎవరికన్నా కావాలంటే బావగారిని అప్రోచ్ అవ్వండి. నిజంగానే అందరూ చేసే ప్రైస్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. బావగారు ఇప్పుడేంటి పరిస్థితి? ఏదో సౌదీలోను యమన్లోను కొంచెం ప్రాబ్లం జరిగింది కదా. కోవిడ్ పరిస్థితి ఏంటి? కోవిడ్ అప్డేట్ ఏంటి? మనకైతే అన్ని ఆల్ సేఫ్గా బాగున్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన వాళ్ళు అయితే చాలా డేర్ చేస్తున్నారు. చాలా ధైర్యంగా ఫస్ట్ టైం హిస్టరీకి ఇది గ్రేట్. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే లాస్ట్ టైము ఏం జరగకముందుగానే ఫ్లైట్లన్నీ క్లోజ్ చేసి కూర్చున్నారు. మన ఎయిర్పోర్ట్ ఒకటి క్లోజ్, అన్ని ఎయిర్పోర్ట్లు నేను చెప్పేది కోవిడ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసినారు. కోవిడ్లో ఫ్లైట్స్ రానికుండా ఎయిర్ స్పేస్ మొత్తం క్లోజ్ చేసుకుని కూర్చున్నారు. సౌదీ వాళ్ళు వీళ్ళు నడిపారు ఫ్లైట్లు. కానీ ఈసారి మనోళ్ళు అందరూ క్లోజ్ చేసుకున్నా కానీ మనోళ్ళు మటుకు చాలా ధైర్యంగా కోవిడ్ నుంచి ఫ్లైట్లు నడుపుతున్నారు. 1 అవర్
జస్ట్ 30 minutes 1 hour అలా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మినిట్ మళ్ళీ తగ్గేది ఎలా అంటున్నారు మన వాళ్ళు. సో హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు పెట్టి టికెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది రీఫండ్ కూడా మొత్తం అంతా మనకు రాదు. పెనాల్టీ రూపంలోని ఆ రూపంలో ఈ రూపంలో మొత్తం కట్ అవుతూ ఉంటుంది. చాలా నష్టపోతూ ఉంటారు. సో మన వాళ్ళు చాలా గట్టిగానే ఫ్లైట్లు నడుపుతున్నారు. దానికి హ్యాపీ. బావగారు మళ్ళీ ఎప్పుడు రిటర్న్ బావగారు? సాటర్డే ఓన్లీ 2 days. 2 days కోసం వెళ్తున్నారు బావగారు దుబాయ్కి. దుబాయ్లో జిల్ జిగా అంతేనా? బావగారు ఎట్లా మన టికెట్లు ఇన్ని పర్లేదా దుబాయ్కి? నాకు వచ్చి నేను ప్రస్తుతానికైతే కువైట్ ఆల్ అలీన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాను. 8 kd పడింది టికెట్. 8 kd ఓన్లీ 8 kd కువైట్ దుబాయ్. 8 kd ఏం వస్తుంది బావగారు? ఈ నుంచి జహరాబాద్ పిజ్జా హట్ కూడా ఇది జహరాబాద్ ఎంత బావగారు ట్యాక్సీలో? జహరాకి వెళ్తే 5 పైనే తీసుకుంటారు. 5 దినాల పైనే తీసుకుంటారు. మాలే నుంచి అయితే 8 నుంచి అయితే 8 to 10. మహబూల్లా అట్లయితే 8 to 10 తీసుకుంటారు. ఫ్లైట్ అది వేరే కంట్రీలో. బావగారు ట్యాక్సీ ఎక్కిట్టే ఫ్లైట్ ఎక్కుతున్నారు అనమాట. జడుచుకున్నాను పక్కన పోలీస్ బండి కాదు. కో-ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్. పోయేటప్పుడు 8 kd పెట్టే టికెట్కి, వచ్చేటప్పుడు కూడా 8 kd పెట్టే టికెట్కి. అది ఎలా అని అడక్కు బావగారు ఈసారి నాకు చెప్పకుండా అంత చీప్గా వెళ్తున్నారంటే మాకు ఎందుకు చెప్తారు బావగారు? మీరు చెప్పరు. సో హ్యాపీగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రండి. దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా జరగాలి. దేవుడి దయ వల్ల అంటున్నారు. ఆయన ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నారా లేకపోతే ఏమన్నా దేవుడి దర్శనానికి వెళ్తున్నారా ఆయన వేసుకునేది. దుబాయ్కే కదా పోతున్నాడు అని అనుకుంటారు. ఎక్కడికైనా ప్రయాణమే కాబట్టి బావకు బామర్దిగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. ఇంకేంటి బావగారు అంతా రెడీయా? ఫ్లైట్ 3 అయింది. ఆయన టెన్షన్ అయింది. అలా కాదు, లగేజ్ ఎట్లా? లగేజ్ లేదు, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్. ఆఫీస్ ల్యాప్టాప్ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఏదైనా అయిందనుకో వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడే. ఓకే, ఆ ఆప్షన్ కూడా పెట్టుకొని వెళ్తున్నారు. అన్నిటికీ సిద్ధమే కానీ ఎంజాయ్మెంట్ దీని ఎట్లా బాగా అయినా మనం తగ్గించినాము. చాలా పరిస్థితులు బాగాలేవు. పరిస్థితులు బాగాలేవు. పైగా నేను మొన్న ఫిబ్రవరిలో వెళ్ళా కదా దుబాయ్ నుంచి బెహ్రాన్ మీద, బెహ్రాన్లో స్టక్. లాస్ట్ టైము ఇలాగే వెళ్ళాడనమాట ఒక 4-5 months బ్యాక్ దుబాయ్కి. మళ్ళీ దుబాయ్ నుంచి కువైట్కి రాకుండా అట్లే బహ్రెయిన్కి వెళ్ళొద్దామని ఇంకా ఒక 2 days టైం ఉందని చెప్పేసి 5-6 days హాలిడేస్ ఉన్నాయన్నమాట. బహ్రెయిన్ బహ్రెయిన్ నుంచి వద్దాం అనుకున్నాడు. బహ్రెయిన్ వెళ్తానే యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ స్టక్ అయిపోయాడు 1 week. సో అందరం టెన్షన్ పడ్డాం. ఆయన ఎంత టెన్షన్ పడ్డారో తెలియదు కానీ అందరం చాలా బాగా టెన్షన్ పడ్డాం అనమాట. ఏంటి ఫోన్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఇలా అక్కడ బాంబు పడింది, అక్కడ బాంబు పడింది అనే న్యూస్ వచ్చేటివి. చాలా భయపెట్టేశారనమాట. సో దేవుడి దయ వల్ల ఏం కాకుండా బహ్రెయిన్ నుంచి బై రోడ్ వచ్చేసాడు అనమాట ట్యాక్సీ తీసుకొని. సో హ్యాపీ అనమాట. సో ఎయిర్పోర్ట్ రూట్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఇప్పుడు బావగారు వెళ్ళబోయేది జజీరా ఎయిర్పోర్ట్ అనమాట. జజీరానే కదా బావగారు? ఎంత టర్మినల్ ఎంత అది? టర్మినల్ 5 ఇప్పుడు బావగారు వెళ్ళబోయేది. నేను యాక్చువల్గా టర్మినల్ 4 అనుకున్నా. టర్మినల్ 1 లేదు కదా. మెయిన్ టర్మినల్ 1 వచ్చేసి మెయిన్ క్లోజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా టర్మినల్ 5కి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. చాలా చిన్న ఎయిర్పోర్ట్లు ఇవి, చాలా అంటే చాలా చిన్నది. జజీరా టర్మినల్ 5. ఇక్కడ వీడియోలు చేస్తే మామూలు ఉంటారు. నువ్వు మళ్ళీ ఇటు పోతావు, ఇటు వచ్చావు. ఎట్లయినా ఈ పక్క దిగేస్తారా? అంటే ఓకే, వెళ్ళిపోతావు, తిరగవచ్చు కదా, సైడ్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాను.
సరే అయితే జాగ్రత్త. బావగారు అయితే దిగి వెళ్ళిపోయారు, టైం అయిపోయింది కదా, ఇంకా 1 అవరే టైం ఉంది, 1.5 అవరే టైం ఉందని హడావిడిగా దిగి వెళ్ళిపోయాడు. నేనైతే వీడియోలు తీయలేదు, మొత్తం అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆగకూడదు కదా ఎక్కడంటే అక్కడ ఆగి వీడియోలు తీస్తూ ఉంటే, పైగా ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ సరిగా లేదు, సో అందుకే నేనేం అక్కడ వీడియోలు తీయలేదు. బావగారు అయితే మొత్తానికి వెళ్ళిపోయారు. మళ్ళీ రిటర్న్ అవుతారు కదా సండే, మళ్ళీ అప్పుడు ఒక వ్లాగ్ చేద్దాము. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సరే మరి ఉంటా అయితే.